డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి అమీర్పూర్లో సీట్ రావాలంటే మరి సేఫ్ స్కోర్ ఎంత ఉంటుందమ్మా? మరి ఆల్రెడీ ఎన్ఐటి అమీర్పూర్లో మనము ప్లేస్మెంట్ కూడా చేయటం జరిగింది. ఇక్కడ 3.4 రావటం అయితే జరిగింది. 3.5 క్రోస్ అయితే వచ్చింది. ప్లేస్మెంట్స్ కూడా మంచిగా వచ్చింది. ఎన్ఐటి అమీర్పూర్లో మరొకటి ఉందమ్మా, మెమరాండం ఆఫ్. ఇక్కడ చేరితే మీరు ఐఐటి బాంబేలో డైరెక్ట్గా అడ్మిషన్ అయితే వచ్చేసింది. ఐఐటి బాంబేలో స్టూడెంట్స్ అయితే ఐఐటి బాంబేకి ఎన్ఐటి అమీర్పూర్కి మధ్యలో ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, MOU ఈ మధ్య కుదిరింది. ఎవరైనా మరి ప్రతి క్లాసులో సిఎస్సి నుంచి ఒక 5గురిని, మరి ఈసీఈ నుంచి 5గురిని, ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి 5 స్టూడెంట్స్ని ఫైనల్ ఇయర్లో మరి బాంబేలో వాళ్ళు అయితే అడ్మిషన్ అయితే ఇస్తారు. ఫైనల్ ఇయర్ అడ్మిషన్ అయితే మీరు బాంబేలో చేరొచ్చు. అదేవిధంగా బాంబేలోనే మీరు డైరెక్ట్గా అక్కడ ప్లేస్మెంట్లో మరి పాల్గొనే అవకాశం ఉంటుంది. ఎన్ఐటీలో అలాంటి ఫెసిలిటీస్ ఉండి, ఎన్ఐటీలో మీరు సీటు రావాలంటే మరి సేఫ్ స్కోర్ ఎంత సార్? మరి ఇక్కడ కేటగిరీకి SC ST OBC EWS మరి ఏ విధంగా జనరల్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూసేద్దాం. అది దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. మరి ది కట్ ఆఫ్ స్కోర్కి సంబంధించిన ఈ డేటా మీకు ఎక్కడా దొరకదు. నేను మరి మీకోసం మన తెలంగాణ స్టూడెంట్స్కి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం మరి సపరేట్ కష్టపడి ఇలాంటి డేటాని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. అనేకమైన డేటాని సమకూర్చి మరి పర్సంటైలు మన దగ్గర ఈ డేటా అయితే ఉంది. ఈ డేటా ఎవరి దగ్గరైనా మనకి అవైలబిలిటీ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తుంది అనేది ఎక్కడా దొరకదు మీకు. దాన్ని నేను మ్యాప్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. ఒక అవగాహన కోసం మనం త్వరలో మరి 21 తారీఖున ఆ ప్రాంతంలో మరి జనవరి 20 మరి ఎగ్జామినేషన్ జరిగింది. ఒక అవగాహన కోసం ఎన్ఐటి అమీర్పూర్లో చేరాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మాక్ టెస్ట్ రాస్తున్నారు కదా, ఈ మాక్ టెస్టుల్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఎన్ఐటి అమీర్పూర్లో కంప్యూటర్ సైన్స్ రావాలంటే ఇక్కడ చూడండి 183 మార్కులు రావాలంటే ఓసీ పిల్లలకు వచ్చేస్తుంది అమ్మ, తిరగలేదు. 99.1%. చాలా ఇది అమీర్పూర్ మంచి ప్లేస్మెంట్. 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ సిఎస్సి రావాలంటే 180 మార్కులు, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రావాలంటే 175 మార్కులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 169, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 167 మార్కులు, ఎలక్ట్రికల్ 4 ఇయర్స్ 164, మెకానికల్ మరి 157 మార్కులు, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 149, కెమికల్ ఇంజనీరింగ్ కూడా 149, మెటీరియల్ సైన్స్ 143, సివిల్ ఇంజనీరింగ్ 180. సార్ ఇదేంటి సార్ మార్క్స్ ఈక్వల్గా వస్తారంటే ఒక్క మార్కులో చాలామంది స్టూడెంట్స్ ఉంటారమ్మా, పాయింట్ల్లో తేడా ఉంటుంది. మన వెంట్రుక వాసిలో మీకు ర్యాంకు మిస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఓవరాల్గా మరి అప్రాక్సిమేట్గా అక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. మనకి డాట్ల తర్వాత మీరు అదేవిధంగా మరి జనరల్ మరి అమ్మాయిలకి చెప్పట్లేదు ఏంటి సార్, జనరల్ స్టూడెంట్స్కి చెప్తున్నారంటే మీరు దీనికి 183 అన్నానమ్మా, 183కి ఒక 20 మార్కులు తీసేయండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 163, 164 వచ్చిన స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ వచ్చింది. -20 మార్క్స్ తీసుకోండి. ఓసీ పిల్లలు ఎప్పుడైనా -20 మార్క్స్ తీసుకుంటే మీకు అమ్మాయిలది అయితే అమ్మాయిలకి ఎన్ని మార్క్స్ రావాలో -20 తీసుకుంటే మీకు మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశం. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఏంటి సార్, మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మరి ఎంత కట్ ఆఫ్ ఉందంటే, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ సిఎస్సి రావాలంటే ఇక్కడ 180 మార్కులు రావాలమ్మా. సిఎస్సి 5 ఇయర్స్ 175, మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 4 ఇయర్స్ 178, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 177, ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ మరి 168 మార్కులు, మరి అదేవిధంగా ఎలక్ట్రికల్ 4 ఇయర్స్ 167, మెకానికల్ 4 ఇయర్స్ 152 మార్కులు, కెమికల్ 4 ఇయర్స్ 151, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 143, మరి సివిల్ ఇంజనీరింగ్ 139, మెటీరియల్ సైన్స్ 138. ఇక్కడ అమ్మాయిలకి రావాలంటే మీరు జస్ట్ 15 మార్కులు తీసేయండి. 180 మైనస్ ఒక 15 తీసేస్తే ఒక 5 మీకు 160, ఇక్కడ 7, 6, 165 మార్కులకి మీకు సీటు వచ్చే అవకాశం ఉండదు. అంటే మీకు 160 ఫర్ ఎగ్జాంపుల్ 165 మార్కులు
180కి అబ్బాయిలకి మరి సిఎస్సి అమీర్పూర్ వస్తే 165 మార్కులు అమ్మాయిలకి అమీర్పూర్ అయితే వచ్చేస్తుంది. ఇబ్బంది ఏమీ లేదు. 166, 167 మీకు ఈజీగా వచ్చారు. మరి ఓబీసీ ఎన్సీఎల్ సంగతి ఏంటి సార్? ఓబీసీ ఎన్సీఎల్కి అబ్బాయిలకి రావాలంటే 178 మార్కులు. ఓబీసీ ఎన్సీఎల్లో కొద్దిగా కాంపిటీషన్ ఉన్నట్టుంది. 178 మార్కులు రావాలి. మరి ఇక్కడ చూస్తే మరి కంప్యూటర్ సైన్స్ 5 ఇయర్స్ 170 మార్కులు, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 168, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 166, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 159, ఎలక్ట్రికల్ 153, మెకానికల్ 4 ఇయర్స్ 149, కెమికల్ ఇంజనీరింగ్ 143, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 143, సివిల్ ఇంజనీరింగ్ 139, మెటీరియల్స్ 139. ఇది రేంజ్ ఆఫ్ స్కోరు. మీకు సేఫ్ స్కోర్ 138 నుంచి 178 మార్కులు వస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మీరు ఒక 15 మార్కులు తక్కువ చేసుకున్నారనుకోండి ప్రతి బ్రాంచ్లో, మీకు అమ్మాయిల స్కోర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్కి ఏ విధంగా రావాలంటే 139 మార్కులు వస్తే మీకు 5 ఇయర్స్ కోర్సు ఇక్కడ వచ్చింది లాస్ట్ ఇయర్. అంటే వీళ్ళు స్టూడెంట్స్ కొంతమంది ఆప్షన్స్ సరిగా తెలియక 5 ఇయర్స్ పెట్టుకున్నారమ్మ. లేకపోతే కొద్దిగా మరి ఈ స్టూడెంట్కి తెలియక 5 ఇయర్స్ పెట్టుకున్నారు కాబట్టి మరి ఒక్కొక్కసారి 4 ఇయర్సే పెట్టుకుంటారు. 4 ఇయర్స్కి 130 మార్కులు వచ్చింది. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 122 మార్కులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 118, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 109, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 105 మార్కులు, మరి మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 99 మార్కులు, కెమికల్ ఇంజనీరింగ్ 95 మార్కులు, సివిల్ ఇంజనీరింగ్ 93 మార్కులు, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 90 మార్కులు, మెటీరియల్ సైన్స్ 90 మార్కులు. ఇక్కడ మీకు అమ్మాయిలకి ఎన్ని సీట్లు రావాలంటే మరి మీరు 10 మార్కులు తీసుకున్న -10 తీసుకుంటే 129 మార్కులు వస్తే మీకు అమ్మాయిలకి సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. హమీర్పూర్లో అమ్మాయిలకి సిఎస్సి 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఇది ఉందనుకోండి, ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 105 మార్కులు వేసుకోండి. 105 మార్కులు ఒక 5 తీసేయండి. ఒక్కొక్కసారి కిందకు వెళ్ళే కొద్దిగా మార్క్స్ కొంచెం తగ్గించుకొని హై రేంజ్లో ఎక్కువ మార్క్స్ తీసేయాలి. ఒక 5 మార్కులు, ఒక 100 మార్కులు వచ్చినా మీకు ఎలక్ట్రికల్ అమీర్పూర్ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ అమ్మాయిలకి అయితే. మరి ఎస్టీ స్టూడెంట్స్ సంగతి ఏంటి సార్ అంటే, మరి ఎస్టీ స్టూడెంట్ 115 మార్కులు రావాలంటే 4 ఇయర్స్ సిఎస్సి రావాలంటే 109 మార్కులు రావాలి 5 ఇయర్స్. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 98 మార్కులు 98, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 92, మరి సివిల్ ఇంజనీరింగు ఇక్కడ సివిల్ వచ్చేసింది. కొంతమంది స్టూడెంట్స్కి తెలియక ఏం చేస్తున్నారంటే సివిల్ కూడా పెట్టుకున్నారు 88 మార్కులు. ఇది మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిందో మనకు తెలియదు కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 86 మార్క్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 5 ఇయర్స్ 85 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ 85 మార్క్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 83, కెమికల్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ ఇది వచ్చేసింది. తర్వాత మెటీరియల్ సైన్స్ 80. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా హమీర్పూర్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. మనం ఇక్కడ స్కోర్ రావాలంటే మినిమం 80 మార్కుల నుంచి 115 మార్కులు వస్తే మీకు ఇక్కడ హమీర్పూర్లో వచ్చేసి లక్కీగా ఉంటే మీరు ఫైనల్ ఇయర్లో ఐఐటి బాంబేలో చదువుకుని మంచి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి డేటా మీకు అందుబాటులో రాదు. మీరు ఆగస్టు 2026 ప్రతి ఒక్కరు కూడా మరి ఆగస్టు 2026 లోపు మీరు ఐఐటీల్లోనూ ఎన్ఐటీలోనూ చేరే అవకాశం ఉంది. ఒక అవగాహన, ప్రతి ఒక్కరు అవగాహన. ఒక్క మార్కు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క మార్కు నెగిటివ్ మార్కింగ్ పెట్టారా మీరు ఎన్ఐటీలో అటు ఇటు మారిపోతారు. జాగ్రత్తగా యాక్యురసీగా మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అప్డేట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు తెలిసిన క్వశ్చన్స్ 150, మనకి 99% రావాలంటే 170 నుంచి 180 మార్కులు వస్తే మీకు 99% వస్తుంది. 150 మార్కులు, మీరు 150 మార్కులు అంటే 98 ఆ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేటు డేటా ఎక్కడ దొరకదు. మీరు ఏ గూగుల్లో ఎతికినా కూడా ఈ డేటా అయితే దొరకదమ్మా. చూడండి, వేరే డేటా దొరకొచ్చాము కానీ ఇప్పుడు ఈ డేటా అయితే దొరకదు. ఆల్ ది బెస్ట్. మనము మరి ఫిబ్రవరి తర్వాత మనము మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మెంటర్షిప్ స్టార్ట్ చేసి మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఫిబ్రవరి 15వ తారీఖున మనకి రిజల్ట్స్ వస్తాయి కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మెంటర్షిప్ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేస్తాను. మరి దాని ద్వారా మనీ తీసుకుని మీకు మరి గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది, కెరియర్ గైడెన్స్. మరి ఆగస్టు వరకు కూడా నా సపోర్ట్ మీకు ఉంటుంది. ఎవరైతే
నా మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి నేను డైరెక్ట్ ఫోన్ టు ఫోన్ కాల్లో టచ్లో ఉంటా. అది నేను ఫ్రీగా కూడా చెప్పను, కానీ ఫ్రీగా కూడా చెప్తాను. కానీ కాకపోతే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మేము స్టూడెంట్స్కి చెప్పాలంటే డబ్బులు తీసుకోవాలి, కాబట్టి అందరికీ చెప్పే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే మనీ పెడతాం వల్ల మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మరి సర్వీస్ చేసే అవకాశం అయితే వస్తుంది. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మనం చేయలేము. అందుకని ఎవరైతే మరి పేమెంట్ చేస్తారో వాళ్ళకైతే మెంటర్షిప్ చేస్తారో వాళ్ళకే మనం సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. 1-to-1 సర్వీస్. 1-to-1 సర్వీసు నాతో డైరెక్ట్గా మాట్లాడాలన్నా, మరి నా వాట్సాప్ను మరి ఈ డేటా మీకు అవైలబిలిటీ ఇవ్వాలన్నా కానీ మరి 1-to-1 మరి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరి ఫిబ్రవరి నుంచి. ఇది స్టూడెంట్స్ మరి హమీర్పూర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో స్టూడెంట్స్కి అందరికీ అర్థమైంది అనుకుని, ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంది కామెంట్స్లో పెట్టండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను ఆన్సర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. వితౌట్ ఐ డోంట్ టేక్ ఎనీ సింగిల్ రూపీ. యూ కెన్ అప్డేట్ యువర్ కామెంట్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్. You can update. I will respond to the comments immediately. All the best students. Thank you. Bye. This is me Ravi Kumar sir signing off. Thank you.